రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కామారెడ్డి బాన్సువాడలో బీజేపీ శ్రేణులపై అనేక కేసులు పెట్టి ఎమ్మెల్యే గేటును ధ్వంసం చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కామారెడ్డి టూర్ను అడ్డుకొని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారని విమర్శిస్తున్న రాహుల్ గాంధీ రాష్ట్రంలో జరుగుతున్న తీరుపై ఎందుకు స్పందించాడని నిలదీశారు. కామారెడ్డిలో కూడా మా పార్టీ శాసనసభ్యుడి పైన అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేయడం, అవి నిరూపించండి అని చెప్తే భౌతిక దాడులకు కాంగ్రెస్ పార్టీ పాల్పడడం, బీజేపీ శాసనసభ్యుడైనటువంటి శ్రీ వెంకటరమణారెడ్డి గారి ఆఫీస్ పైకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం, ఇది ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ఉందో, అధికార పార్టీ ఏ రకంగా దుర్వినియోగం చేస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గత 2 రోజుల క్రితం బాన్సువాడలో కానీ కామారెడ్డిలో కానీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ మాత్రం న్యాయంగా లేదు, పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. అక్కడ మజ్లిస్ పార్టీకి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, స్థానిక ప్రజల ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. బాన్సువాడలో కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. కామారెడ్డిలో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యుని కార్యాలయం పైన దాడి చేయడమే కాకుండా కారు తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి బీజేపీ ఆఫీసు గేటుకు, ఎమ్మెల్యే ఆఫీస్ గేటుకు ఏదైతే మరి డ్యాష్ చేశారో అందరూ చూస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం. నిన్న మా శాసనసభ్యుని పరామర్శించడానికి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు ఈరోజు ఉదయం కామారెడ్డికి వెళ్లాలని ఆలోచన చేస్తే నిన్న సాయంకాలం నుంచి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఏమో నీతులు చెప్తుంది, రాహుల్ గాంధీ అనేక రకాల కథలు మాట్లాడతాడు, చిల్లరగా వ్యవహరిస్తాడు, వాళ్ళ పార్టీ అధికారం దగ్గర ఈ రకంగా వ్యవహరిస్తాడు. ఇది ఏమాత్రం క్షమించరు. తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. ఈరోజు రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు మా పార్టీ శాసనసభ్యుని అక్రమంగా మరి బెదిరించి దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తే పరామర్శించడానికి బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడిపైన ఉంది. వారు వెళ్లాలంటే ఎందుకు అడ్డుకుంటున్నారో ఈరోజు ముఖ్యమంత్రి చెప్పాలి.